హాయ్ అండి. ఈరోజు మన కథ పిచ్చుక కాకి కథ. అనగనగా ఒక పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక ఒక చెట్టు మీద గూడు పెట్టుకొని వాళ్ళ పిల్లలతో ఉండేది. ఆ పక్కనే ఇంకో చెట్టు మీద కాకి గూడు పెట్టుకొని పిల్లలతో ఉండేది. కానీ ఆ కాకి చాలా చెడ్డది. ఎప్పుడూ చాలా స్వార్థంగా ఆలోచించేది. ఉన్నట్టుండి ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది. అప్పుడు పిచ్చుక గూడు పడిపోయింది. అప్పుడు పిచ్చుక కాకి దగ్గరకు వచ్చి, కాకి కాకి మా గూడు పడిపోయింది, ఈరోజు రాత్రికి మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగింది పిచ్చుక. అప్పుడు కాకి చాలా కోపం వచ్చి, మా ఇంట్లో ఉండటానికి వీలేదు, పోండి పోండి అని తరిమేసింది. అప్పుడు పిచ్చుక ఆ రోజు రాత్రి ఎలాగోలా గడిపి ఆ తర్వాత రోజు గూడు కట్టుకుని వాళ్ళ పిల్లలతో సహా ఆ గూడులో చేరి హాయిగా ఉన్నాయి. అలా సాగిపోతూ ఉండగా మళ్ళీ ఇంకొకసారి పెద్ద గాలివాన వచ్చింది. ఈసారి కాకి గూడు పడిపోయింది. అప్పుడు కాకి పిచ్చుక దగ్గరకు వచ్చి, పిచ్చుక పిచ్చుక మా గూడు పడిపోయింది, ఈరోజు రాత్రికి మీ ఇంట్లో ఉండొచ్చా అని ఏడుస్తూ అడిగింది. అప్పుడు పిచ్చుక కాకి చెడ్డది కదా, దీనికి హెల్ప్ చేయొచ్చా అని ఆలోచించి, సరేలే ఈ ఒక్కసారికే హెల్ప్ చేద్దాం అని అనుకుని, సరే ఉండండి అని అనింది. అప్పుడు పిచ్చుక, నా గూడు చిన్నది కదా, కాకి పిల్లలు నా గూడులో ఉండటానికి సరిపోతుందా అని, సరేలే అడ్జస్ట్ అవుదాం అని అనుకుని పిచ్చుక పిల్లలు ఒక పక్కన, కాకి పిల్లలు ఒక పక్కన పడుకొని నిద్రపోయాయి. కాకి తెల్లవారుతుందనంగా నిద్రలేచి పిచ్చుక వాళ్ళ ఇంట్లో ఉండే ఆహారం మొత్తం తినేసి కాకి పిల్లలు ఎగిరి వెళ్ళిపోయాయి. అప్పుడు పిచ్చుక నిద్రలేచి చూస్తే ఇంట్లో కాకి లేదు, కాకి పిల్లలు లేవు. ఇంట్లో తెచ్చిపెట్టుకున్న ఆహారం ఏమీ లేదు. అప్పుడు పిచ్చుక అనుకునింది, పోనీ అని హెల్ప్ చేస్తే నా ఇంట్లో ఉండే ఆహారాన్ని దొంగతనం చేస్తాయా, చెడ్డవాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకునింది పిచ్చుక. కథ అయిపోయింది. హాయ్ పిల్లలు, మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఎలా చెప్తారు? నేను కూడా అలాగే చెప్తున్నాను. మీకు ఈ రకంగా కథలు చెప్పడం నచ్చుతుందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.